తన వారి యొక్క అనుభవాన్ని ఒక 10 నిమిషాలు మనతో పంచుకోవాల్సింది ప్రార్థిస్తున్నాం. జై సద్గురు ప్రభు మహారాజ్కి. చాలా చిన్నగా చెప్తున్నారు, నాకు చెప్పట్లే, జై గురువు గారికి చెప్తున్నారు. జై సద్గురు ప్రభు మహారాజ్కి, జై సద్గురు ప్రభు మహారాజ్కి. మీరు జై చెప్పింది ఎందుకంటే ఇది మీకు మేల్క కాబట్టి. మరి ఈరోజు అనుభవానంద స్వామి గారిది డైమండ్ అంటే వజ్రాలు. మరి 75 సంవత్సరాల నుంచి కూడా ఆయనని పూజిస్తున్నారు అంటే మరి ఎంతో మహనీయంగా ఆయన బోధ చేసినారు కాబట్టి ఇన్ని రోజులు మరి ఆయనని పూజనీయంగా మనం పూజించుకుంటూ, మరి డైమండ్ అంటే వజ్రాలు. మరి ఆయన ఎన్ని వజ్రాలు ఎంతమందికి దాచిచ్చినారో అవి ఇప్పటిదాకా దాచుకొని మరి ఈరోజు వరకు కూడా మరి ఇంకా తర్వాత ప్లాటినము. మరి అప్పటి వరకు మనం ఉంటామో లేదో అంటే ఇప్పుడు కూడా లేము, కానీ మరి ఆ మాట అనాల్సి వస్తుంది కాబట్టి అనడము. మరి ఈరోజు మరి మన సిద్ధాంతం ఏంటి? మనది బృహద్వాసిష్ట సిద్ధాంతం. అచల సిద్ధాంతం అంటే అసలు ఏంటి? ఈరోజు నాకు ఇచ్చిన 10 నిమిషాల్లోనే నేను ముగిస్తాను చాలా క్లుప్తంగా. మరి మన సిద్ధాంతంలో మనము చెప్పవలసిన మాటలేంటి, గురువు ఏం చెప్పాలి, శిష్యులు ఏం అడగాలి అంటే మన అచల సిద్ధాంతంలో అడగవలసిన 2 మాటలు. గురువుగారి దగ్గరికి వెళ్ళి నాకు ధనం కావాలయ్యా, నాకు బిడ్డలు పుడతలేరయ్యా, ఇవి కాదు అడగాల్సింది. మనం ఏం అడగాలి అంటే జనన మరణాలు ఎట్లాంటివి, ఈ ప్రవాహాన్ని నేను ఎట్లా దాటాలి, పుట్టి చచ్చేది ఎక్కడుంది, పుట్టి సావనిది ఎక్కడుంది, పుట్టి చచ్చే దాంట్లో పుట్టి సావనిది ఉందా, పుట్టి సావని దాంట్లో పుట్టి చచ్చేది ఉందా? ఇవి 2 ప్రశ్నలే మనము గురువులను వెళ్ళి ప్రశ్నించాలి. వారేం చెప్తారంటే ఉన్నది పరిపూర్ణము, లేనిది ఎరక నాయన అని చెప్తారు. ఉన్నది పరిపూర్ణం, లేని దగ్గర ఉన్న పరిపూర్ణం అట్లనే ఉంటుంది. దానికి ఏం తిప్పలేవు, దానికి ఏమి పట్టుకుందామంటే దొరకదు, అదేం కాదు, అది ఎట్లున్నదో అట్లనే ఉంటుంది. ఇక తిప్పలు ఎక్కడొచ్చినాయంటే ఎరకకు వచ్చినాయి. ఎరక ఏంది నాయన అంటే మళ్ళీ లేనెరక అంటాడు గురువు. మరి లేనెరక ఎట్లా అంటే ఇక్కడ ఇంకా అసలు తిప్పలు స్టార్ట్ అవుతాయి. ఏంది ఎరకేంది, మళ్ళీ లేనెరకేంది? మరి ఇక్కడ సంశయం. ఎరుక అంటే నేను 10 మాటలలో చెప్తాను, గుర్తుపెట్టుకోండి. 1 ఓంకారం, 2 ప్రకృతి పురుషుడు, 3 గుణాలు, 4 వేదాలు, 5 పంచభూతాలు, 6 అరిషడ్వర్గాలు, 7 సప్త సముద్రాలు, 8 అష్టమాదాలు, 9 నవరంధ్రాలు, 10 దశవిధ నాదాలు. ఇది ఎరుక. అయిపోయింది, ఇది ఎరుక. దీంట్లోనే ఎత్తుక్కోవాలి, ఇంకేడ ఎత్తుకున్నా మీకు దొరకదు. కావాలంటే మీరు పరిశీలన చేసుకోండి, ఇంకేమైనా చేసుకోండి చిన్నగా. మరి ఈ 10లో మరి లేనెరక ఎట్లుంది? ఇప్పుడు ఇది ఎరక కదా, లేనెరక ఎట్లుంది? పగలు మనం పొద్దున్న నుంచి మాట్లాడతాం, మాట్లాడిందంతా పూసగుచ్చినట్టు ఇంటికి పోయినాక మన పిల్లలకో పక్కింటి వాళ్ళకో అన్నీ చెప్తాం, అన్ని విషయాలు చెప్తాం. పొద్దున్న నుంచి మనం హనుమానంద స్వామి వాళ్ళ పూజకు పోయినాము, పొద్దున మేల్కొల్పులు అయినాయి, తర్వాత పలహారాలు అయినాయి, తర్వాత జెండావిష్కరణ అయింది, పూజ అయింది, తర్వాత పూజారి గారు మాట్లాడినరు, తర్వాత ఇంకో స్వామి గారు మాట్లాడినరు, తర్వాత అన్నీ చెప్తాం. మరి పగలు 12 గంటలు చెప్తున్నావు కదా, మరి పడుకుంటావు కదా, ఎక్కడ పోతున్నావు? ఈ 12 గంటలు ఎక్కడ పోయి వస్తున్నావు? ఈ 12 గంటలు మరి పగలంతా నేను చేసిన పని అన్నావు కదా, ఈ నేను రహితం చేసుకునేదే కదా మన అచల బోధ. మరి ఈ నేను రహితం చేసుకున్నప్పుడు నువ్వు రాత్రి ఎక్కడికి పోయినావు? ఈ 12 గంటలు నువ్వు ఎక్కడికి వెళ్ళినావు, ఏం చెప్తావు? 1 నిమిషం చెప్పగలుగుతావు. నాకు కల వచ్చింది, ఎవరో వచ్చినారని ఒకసారి చెప్తావు, లేకపోతే లేదు. ఒక్కోసారి పడుకొని లేస్తే మళ్ళీ కళ కంటిన్యూ అయినట్టు ఏదో కొంచెం అనిపిస్తుందే తప్ప ఈ కళకు మాత్రం మూలం లేదు, ఈ కళకి మూలం లేదు. ఇది ఎట్లా వస్తుంది, ఎట్లా పోతుంది అంటే తెలియదు. ఎట్లా వచ్చిందో ఎట్లా పోతుందో తెలియదు. మరి పగలు మరి వారం తిన్న కూర గుర్తుందా? వారం కింద వేసుకున్న బట్టలు గుర్తున్నాయా?
అంటే అది ఎరక. మరి రాత్రి చేసింది ఏంది? ఇదే లేనెరక. మరి ఈ లేనెరక ఎట్లొచ్చింది అంటే చిన్న కందపద్యంలో చెప్తారు కృష్ణప్రభు గారు, మరి లేక కలిగినట్టి మారుతముకే పర్యాయనామములు ఎరుక అని. ఇట్లాంటివి ఎన్నో పర్యాయనామాలు దానికే ఉన్నాయి. మరి పగలు నీకు ప్రాణం ఏంటి? వాయువు. రాత్రి వాయువు. మరేమి 21,000 నూరులు జరుగు హంసలు తరుగు వాయువు హరిహరాదులు వచ్చి నిలిచిన ఆగది తనువు జీవా మేలుకో అని మెలకువలు పడతాం. అంటే మరి ఈ 21,000 నువ్వు లెక్క పెట్టుకుంటున్నావు? పగలు లెక్క పెట్టుకున్నావా? రాత్రి లెక్క పెట్టుకుంటున్నావా? ఇదే లేనెరక. ఇది లెక్క పెట్టలేవు. నేను చేస్తున్నా అంటావు, నా చెయ్యి అంటావు, నా కాలు అంటావు, నా నోరు అంటావు. ఒక చెయ్యి ఏదన్నా ఒక రుగ్మత వచ్చినప్పుడు పడిపోయింది అనుకో, ఏది నీ చెయ్యి లేపంటే లేపగలుగుతావా? అక్కడ నీ సత్తా లేదు. ఎవరి సత్తా అంటే అది గుణము రూపము లేకుండా ఈ గురువు ఈ తనువులో ఉండి, అంటే ఈ తనువు అంటే ఈ పాంచభౌతికైన ఈ దేహము కాదు. ఏ ఒక్క శరీరం లేకపోతే ఇన్ని శరీరాలు లేవో ఆ శరీరమే మూలం లేని గుర్తెరిగే శరీరం. ఆ శరీరంని ఎవరైతే గురువులు శిష్యులకు చెప్పి తరింప చేస్తారో వారు అచల గురువులు. అశరీర పద్ధతి అన్నప్పుడు అశరీర పద్ధతికినే ఉండాలి. అశరీర పద్ధతి కాక కృష్ణుడికి ఏం తక్కువైందయ్యా? పోయి సాందీపుల వారి దగ్గర ఏం చేసినాడు? ఆయనకి ఏం తక్కువైనాయి? ఆయనకి భార్యలు ఉన్నారు, పెద్ద పెద్ద భవనాలు ఉన్నాయి, ఏనుగులు గుర్రాలు రథాలు ఎన్నో ఉన్నాయి. ఏం చేసినాడయ్యా అంటే కట్టెలు కొట్టినాడు, మళ్ళీ వెళ్ళి ఏం చేసినాడు? పూలు కోసుకొచ్చినాడు. ఎందుకు అంటే జనన మరణ ప్రవాహంని దాటించుకోవడానికి. ఆయనకే తిప్పలు తప్పలే. మనం ఎంతటోళ్ళం? ఆయన రాజు. మనకేం తెలుసు అని? మనకేం తెలియదు. ఒక్కటి విననేర్చి చెప్పనేర్చిన మనుజునికే దీని అందు మర్మం తెలుసు. విననేర్చి చెప్పనేరకుండా దీనిలో ధర్మం మెరుగేనా, దీని అందుండే మర్మం మెరుగేనా? ఎరగరు. మరి ఎట్లయినా అలా శిష్యుడు ఎట్లుండాలంటే వినవలనని కనవలనని మనసంత కోరిక కలుగు మనుజుడే వినుడి. వినజేసేదా కనజేసేదా? లేకపోతే పొండ్రి, ఎట్లొచ్చిర్రు అట్లా పొండ్రి. ఈ జనన మరణం గురించి అడిగితేనే అచల బోధకులు అచల బోధన చెప్పాలి. మన నా సమయం అయిపోకపోతే ఇంకొంచెం పొడిగిస్తాను స్వామి. అయితే మరి ఈ జనన మరణాల గురించి మరి మనం ఎందుకు ఆ తపన ఎవరికి ఉండాలా? తల్లిదండ్రులకు ఉంటుందా? ఎవరు తింటే ఆకలి తీరినట్టు, ఎవరు తింటే దాహం తీరుతుందో, ఎవరు తాగితే వాళ్ళ దాహం తీరుతుందో, ఎవరు మందు తింటే రోగం కుదురుతుందో, ఎవరి రోగం వారే కుదుర్చుకోవాలి. ఈ జనన మరణం అనే రోగము అట్లాంటి గురువు దొరికి మనకి మంచి మందు పెడితే వాళ్ళకి, కానీ అందరికి జన్మరహితం అవుతుందా అంటే అవుతుంది. ఎట్లా అవుతుంది? చిన్నగా ఒక చెట్టు ఉంది, ఆకులు రాలిపోతాయి, మళ్ళీ అదే ఆకు పోయి దానికి అంటుకుంటుందా? అంటుకుంటలేదు. మరి అదే కొమ్మలు కొట్టేసినాం, చెట్టు కాండం కొట్టేసినాం, ఏర్లతో సహా పెకిలిచ్చేసినాం దాన్ని, మళ్ళీ అక్కడ చెట్టు మొలుస్తుందా? మొలుస్తలేదు. మరి జన్మలు ఎట్లా ఉన్నాయి? బృహద్వాసిష్ట సిద్ధాంతంలో జన్మలు లేవు. ఎట్లా లేవు అంటే ఈ విధంగా లేవు అని మరి బృహద్వాసిష్ట సిద్ధాంతంలో ఆ విధంగా చెప్పబడ్డది. మరి అట్లాంటి గురువులు మనకు దొరికి మరి ఇట్లాంటి బోధన ఎవరైతే వింటారో వారు తరిస్తారు. మనము ఎన్ని నిమిషాలు చెప్పామన్నది కాదు, ఎంత అర్థం చేసుకున్నాము, గురువులు ఏం చెప్పారు, వజ్రాలు చెప్పారా, ముత్యాలు చెప్పారా, పగడాలు చెప్పారా, ఇంటికి పోయినాక బేరీజ్ వేసుకోవాలి. వేసుకొని ఆ మాటలను నిత్యము చదువుకోవాలి. సమీ నిత్యము దాన్నే నెమరేసుకోవాలి. ఎట్లా అంటే ఒక ఆవు గడ్డి వేస్తే ఎప్పుడు మేక నములుతూనే ఉంటుంది. ఆ గడ్డి ఎట్లా మేస్తుందో అట్లా నమురుతూ ఉంటే దాంట్లో లాలాజలం ఏ విధంగా వస్తుందో గురువులు చెప్పిన మాటలను అదే విధంగా మనం నెమరేసుకుంటూ ఉంటే ఈ సిద్ధాంతం వంటపడుతుంది తను చచ్చేదాకా నిద్ర వచ్చేదాకా. కాబట్టి మరి నాకు ఇచ్చిన సమయాన్ని బట్టి నేను మాట్లాడి మరి ఈరోజు ఇంత నిశ్శబ్దంగా మన మార్గానికి నిశ్శబ్దం మొదటి మెట్టు కాబట్టి చాలా నిశ్శబ్దంగా విన్నందుకు నా ద్వాదశి నమస్కారాలు అందరికీ చెప్పుకుంటూ మరి సభ మీద ఉన్న వారికి అందరికీ
గురువులందరికీ కూడా నా ద్వాదశ నమస్కారాలు చెప్పుకుంటూ నేను ముగిస్తున్నాను. మొదట ఏ విధంగా జై చెప్పినారో ఇప్పుడు కూడా అదే విధంగా జై చెప్పాలి. జై సద్గురు ప్రభు మహారాజ్కి, జై సద్గురు ప్రభు మహారాజ్కి. విన్నారు కదండి, ఇక్కడ మనం అన్ని చూస్తున్నాం, అందరం తెలుస్తున్నాం. అందరికీ ప్రశ్నలు సమాధానాలు. మేలుక సుశుద్ధి లోపల ఏలీలం తనకు తాను ఏటించును గుర్తాలీల బయలు లోపల